అదిగో అక్కడ కొందరు సరస్సులు ఆ విషయమే చర్చిస్తున్నట్టున్నారు. పదండి మరి. ఏమని పిలువను ఎల్తని కొలువను సామి నిన్నేగాక సరసులగనను. ఏమని పిలువను ఎల్తని కొలువను సామి నిన్నేగాక సరసులగనను. ఏమని పిలువను ఎల్తని కొలువను. మార్తాండ శర్మ గారు. ప్రభు, ఆనెగొందిలో మీరు నిర్వహించిన స్థానాపతిత్వం ఇక చాలు. ఇప్పుడు ఈ వెలనాటి మాగాణాన ఈ దేవరకోట సీమకు మండలాధిపత్యం వహించండి. మా యాజ్ఞ మేరకు ఆంధ్ర విష్ణు చరణ ధారాదత్త చిత్త అయిన ఈ మత్తకాసినికి అళివేనికి దేవదాసిత్వం విధించండి. పలుకు చక్కెరగేర పలుకవులుకవు పలుకలమై పూతలదుట మానవు. రాయలవారు దీనిని దేవుడికి దాసిని చేస్తే ఇది రాతికి దాస్యం చేస్తోంది. ఆ రాతి దేవుడి ముంగిట రంగవల్లికలు తీరుస్తోంది. కోవెల తోటలో దవనం, మరువం, తులసి కోసి దండలల్లి ఆ బండకు అలంకరించమని పూజారికిస్తోంది. అవ్వా అవ్వా, ఇదెక్కడి విడ్డూరమే! మా కాలంలో మేము తిరిగాం, కానీ ఇలాగా గుళ్ళకి గోపురాలకినా చుక్కలు మింట పడితేనే తప్ప చక్కని చుక్కలు కంట పడవచ్చునా? పడుచుదానికి పగటిపూటకి బద్ధవైరం అంటారు గదా. వేళాలేదు పాళాలేదు. నలుగురు చూపులు పడితే నల్లరాళ్లే బద్దలవుతాయంటారే, ఇదెక్కడి మేళం? నీ మాట పాటలా వినిపిస్తోందక్కా. ఇంకేం దొందే. యక్ష ప్రశ్నలు అడగాలనుందక్కా. అడుగు, చెబుతాను. నందకిషోరుడు నల్లని వాడు ఎందుకైనాడే ఇందుముఖి ఎందుకైనాడే. కడయేలేని కడలి గగనం కడు నల్లనా కన్నయ్య నల్లనా అందుకైనాడే ప్రాణసఖి అందుకేలేవే. బాగానే ఉంది వరస. భక్తి ముదిరి బ్రతుకే చెడిందనుకుంటే మతి కూడా పోయి మంగళం పాడేటట్టుంది. నువ్వుండు పిన్ని. అయితే అలివేని కల్లో కనపడి ఇంతలింతలు చేసిన నీ ప్రియుడు ఇంకేం కనకర్యాలు చేశాడే? చెబుతాను, విను చెంచల. ఏలినవారు మొన్న స్వామి దర్శనానికి రాకముందు ఏం జరిగిందో తెలుసా? వారికి కలలో కనిపించాడట స్వామి. గోదాదేవి ప్రణయగాథను తెలుగులో వ్రాయమని ఆజ్ఞాపించాడట. ఏలినవారికి నా స్వామి మీద ఎంత ప్రతిపత్తి చెంచలా! కృష్ణ, నందనందన, భక్తజన నయనానందన, ప్రభు ఎంత కాలానికి కటాక్షించావు స్వామి. కృష్ణ కృష్ణ అక్క, కృష్ణ అక్క, కృష్ణ అక్క, నేను జలజను. కృష్ణ జలజనక్క,
అలివేణి అలివేణి నేనక్క. ఏమిటి నీ మైమరపు? మరపు కాదు జలజ, మధురానుభూతి. నీలో నాకు నీలమేఘశ్యాముడు కనిపించాడు. ఒక్క క్షణం, ఆ క్షణమే అనుక్షణమై నా జీవితమంతా నిండిపోతే ఈ జన్మకు ఇంకేం కావాలి? సిగ్గు ఎగ్గు చీము నెత్తురు ఉంటే శ్రీకాకుళంలో సిరిగా బతకమను, లేదా కృష్ణ అంటూ ఒక్కసారి కృష్ణలో పడి చావమను. ఏనుగును వాకిట్లో కట్టేసుకున్నట్టు ఎందుకిది నాకు? కాని అమ్మా, నీ ముచ్చట నేనుగాక ఎవరు తీరుస్తారు? ఈ దీనని వీణ నెటుల పలికిల్తువో ఈ దీనని వీణ నెటుల పలికిల్తువో ఈ విశ్వవి. అయితే శ్రీవారే వస్తారు. అదెలా? అది శిల. శిల శిలగానే ఉంటుంది, కలికి కలగంటూనే ఉంటుంది. మండలాధిపతులు మన్మథపుర అగ్రహారీకులని విన్నాను. ఇంకనేమి కరతలే వేణుం కరే కంకణం, వంటికి శ్రీచందనం, కంటికి నవనందనంగా. దేవి, ఎవరు? ఏమిటి దీనాలాపాలు? ఎందుకీ కన్నీరు? స్వామి, వచ్చావా? బగలేని నగలై లేనగబులు సిగపూలై సొగసులు పూచిన దాన సోగ కనుల చిన్నదానా నిన్నెదను దాచుకోన నీ పదును దోచుకోన దేవదాసివై నీవు నావని దేవుడనైతిని దేవి పాడవే పాడి పాడి అలరించవే అయితే శర్మగారు, ఇదంతా నిజమేనంటారు? నేననడం దేనికి, మీరే అంటారు. వచ్చే వైకుంఠ ఏకాదశికి అలివేణిని విజయనగరం హజారా రామస్వామి ఆలయంలో నాట్యానికి ఆహ్వానించారుగా రాయలవారు. అవును. అప్పుడే తేలుతుంది సంగతి. దైవ సన్నిధిలో ఎందుకు వచ్చిన పురాణం గాని, పదండి పదండి మరి. పదండి పదండి. ఈ నాట్యకత్తెను బంధించండి. దాని తల్లిని చెలికత్తెను కూడా చెరసాలలో వెయ్యండి. మండలాధిపతులకు తక్షణమే రమ్మని దేవరకోటకు వర్తమానం చెయ్యండి. విజయనగర సామ్రాజ్య పౌరులారా, ఈనాటి నుంచి మా సామ్రాజ్యంలో దేవుడికి జీవుడికి దాసి లేదు. తొలుతనెన జాడతన వయశ్రీ శోభలను కృష్ణార్పణము చేసి మధురారవిందమై పిదపతనదను మల ప్రాణమునను కలిగి కృష్ణార్పణము చేసి ఇద గోవిందమై
వీణగా రవళించి నిదురించి అలివేణి గలలన్ని అలలైన సిరిగా కొలను రాణి గలగలని